ఒక స్త్రీ పక్కాగా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పదే పదే ఇదే చెప్తుంది. ఆ స్త్రీ చెప్పిన విషయం వింటే మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఎవరు ఆ స్త్రీ? ఏం చెప్పబోతుంది? కుంభరాశి జాతకుల జీవితంలో ఏ మార్పులు కలగబోతున్నాయి? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల దినఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్న స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు కాల్ చేసి ఒక స్త్రీ అండి ఒక విషయాన్ని చెప్తుంది. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా చెప్పాలి. ఊహించని ఒక సంఘటనకు సంబంధించిన విషయాన్ని వారు మీతో చెప్తారు. ఇది షాక్ కు గురి చేసే అంశం. అంటే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు, సొంత వ్యక్తులకు సంబంధించింది కావచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. మీకు తెలియని ఒక విషయాన్ని వారు మీతో చెప్తారు. ఇది మీకు చాలా వరకు కూడా ఆశ్చర్యాన్ని, ఒకంత ఆందోళన కలగచేస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. దినఫలాల ప్రకారం కొత్త స్త్రీతో ఒక పరిచయం ఏర్పడుతోంది. ఈ పరిచయం ఈ రోజున పునాదితో ఊపిరి పోసుకోబోతుంది. ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కూడా ముఖ్య పాత్ర పోషించబోతుంది. వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్లి ఒక కీలక అవకాశం రీత్యా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య పెట్టుబడుల గురించి కానీ లేదా ఒప్పందాల గురించి కానీ ఆచితూచి అడుగులు వేయడం ఉత్తమం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ఎవరితో అయితే వ్యాపారం విస్తరించాలనుకుంటున్నారో, ప్రారంభించాలి అనుకుంటున్నారో కీలక నిర్ణయం తీసుకోండి. డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లోన్స్ కి అప్లై చేస్తున్నా, ఎవరి వద్ద అడిగినా ఈ రోజున శాంక్షన్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. వారు ఇస్తారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సాటిస్ఫాక్షన్ లేని ఒక అవకాశం వస్తోంది. కానీ ఈ విషయంగా కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మేలుకరం. అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలాలు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వస్తాయి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటే కుటుంబ సభ్యుల నుంచి ఊహించని ఒక సపోర్ట్ వస్తోంది. అలాగే విదేశాలకు వెళ్లాలంటూ ప్రయత్నం చేస్తున్న వారికి, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. తక్కిన విషయాలు చూస్తే అనుకూలతే ఎక్కువ శాతంగా కనిపిస్తుంది. ఎవరైనా వ్యక్తులతో కలిసి ముందుకు సాగాలని నూతన ఆలోచనలు చేస్తుంటే గనక ఆ ఆలోచనలు వారి నుంచి అనుకూలంగా ఆమోదం ఉంటుంది. గృహిణులు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు ఒక వ్యక్తితో కలిసి సమయం గడిపే అవకాశం ఉంది. ఈ యొక్క విషయంలో బలహీనతల విషయంలో కొంచెం స్ట్రాంగ్ గానే ఉండండి. ఎదుటి వారు చెప్పేది అంతా నిజమని నమ్మితే పొరపాటే జరుగుతుంది. మీ యొక్క బంధాలు చాలా వరకు కూడాను ఇబ్బంది పూరితంగా మారే అవకాశం ఉంటుంది. ముక్కుసూటితనంతో ఉండే మీకు ఇది చుక్కెదురులాగా కనిపిస్తోంది. అందరి ముందు పరువు పోగొట్టే సంఘటన అని కూడా చెప్పొచ్చు. కావున అప్రమత్తంగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.